ఏ స్త్రీ అయినా తన ఆస్తిపాస్తుల్ని ఎవరితో అయినా పంచుకోవడానికి సిద్ధపడుతుంది. కానీ భర్త అనే ఐశ్వర్యాన్ని మాత్రం ఎవ్వరితో పంచుకోవడానికి సిద్ధపడదు. తన భర్త పరాయి స్త్రీ వంక మరో దృష్టితో చూశాడు అంటేనే ఏ భార్య భరించదు, క్షమించదు. అలాంటిది నీ భర్త మరో స్త్రీ ద్వారా తండ్రవుతున్నాడని తెలిసినా నువ్వు భరించావు, సహించావు, క్షమించావు. చివరికా సవతి కాని సవతిని పురిటికి పుట్టింటికి తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. బొమ్మరిల్లు రాత్రి 8 గంటలకు మీ ఈటీవీలో.